పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న పిచ్చుక కథ. అనగనగా దండకావనం అనే ఒక అడవి ఉంది. ఒకరోజు నలుగురు బాటసారులు నగరానికి వెళ్ళడానికి అడవి గుండా వెళుతూ రాత్రి కావడంతో అక్కడ ఆగారు. చలి కాచుకోవడానికి మంట వేసుకుని భోజనం చేసి అక్కడే పడుకున్నారు. తెల్లవారుగానే వారు ఆ మంటలు పూర్తిగా ఆర్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాసేపటికి గాలి వీచింది. ఆ గాలికి మంటలోని నిప్పురవ్వలు ఎండిపోయిన ఆకుల మీద పడి అడవిలో మంటలు మొదలయ్యాయి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది. ఆ మంటలను చూసి పిచ్చుక భయపడలేదు. ఎలాగైనా ఆ మంటలను ఆర్పాలనుకుంది. వెంటనే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి తన చిన్న ముక్కుతో కొన్ని నీటి చుక్కలు తెచ్చి మంటల మీద చల్లడం మొదలుపెట్టింది. ఇది చూసిన ఒక నెమలి నవ్వుతూ, "ఓ చిన్న పిచ్చుక, నీ బుజ్జి ముక్కుతో తెచ్చే ఆ 2 చుక్కల నీళ్లు ఈ పెద్ద మంటలను ఆర్పగలవా?" అని అడిగింది. అప్పుడు పిచ్చుక ఇలా అంది, "ఈ నీళ్లు సరిపోతాయో లేదో నాకు తెలియదు, కానీ నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి కదా." పిచ్చుక పట్టుదలను చూసి నెమలికి కూడా సిగ్గు వేసింది. అది కూడా పిచ్చుకతో కలిసి సాయం చేయడం మొదలుపెట్టింది. ఇది చూసి అడవిలోని మిగతా జంతువులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అప్పుడు అక్కడికి ఒక ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగులు అన్నీ కలిసి తమ తొండాలతో నీళ్లు తెచ్చి చల్లాయి. అందరూ కలిపి కష్టపడటంతో మంటలు ఆరిపోయాయి. అడవిలోని జంతువులన్నీ ఆ చిన్న పిచ్చుక ధైర్యాన్ని, పట్టుదలను చూసి ఎంతో మెచ్చుకున్నాయి. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? మనం చేసే సాయం చిన్నదైనా పెద్దదైనా మన ప్రయత్నం నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.